హాయ్ ఆల్, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. అయితే ఈరోజు నేను పప్పు చెక్క ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు ఇంట్లో ఏమైనా పిండి వంటలు చేసుకుంటారు కదండి, దానికి ఈజీగా ఉంటుంది. పప్పు చెక్క చేసుకుంటారు అని నేను చూపించాలనుకుంటున్నానండి. దానికి కావాల్సినవి పల్లీలు, ఇంకా బెల్లం అండి. అయితే పల్లీలు ఎన్ని కప్స్ తీసుకుంటామో బెల్లం కూడా అన్ని కప్సే, పక్కా కొలతలతో ఇలా చేసుకోండి. పప్పు చెక్క చాలా బాగుంటుంది. మీరే చెప్తారు చాలా బాగా వచ్చింది, ఈజీగా ఉందని చెప్పేసి. నేనైతే లో ఫ్లేమ్లో పల్లీలు వేయించుకుని పొట్టంతా తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ బౌల్తో ఈ కప్పుతో 2 కప్స్ తీసుకుంటున్నానండి. నేను పల్లీలు 2 కప్స్ తీసుకుంటున్నా. 2 కప్స్ తీసుకుంటున్నానండి ఈ కప్పుతో. ఈ 2 కప్స్కి సరిపడా 2 కప్స్ బెల్లం తీసుకుంటానండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఈ కప్తో 2 కప్స్ బెల్లం మనం తీసుకుని పాన్లో వేయాలండి. వేడి చేసుకోవాలి. పాకం పట్టుకుంటున్నామండి పప్పు చెక్క కోసం. అది మెల్ట్ అవుతూ ఉంటుంది. 2 కప్స్ బెల్లము పాకం పడుతున్నామండి. ఇప్పుడు మనం ఒక పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నామండి, మంచి ఫ్లేవర్ కోసం. టేస్ట్ కోసం బెల్లం కరుగుతూ ఉన్నప్పుడే, మెల్ట్ అవుతున్నప్పుడే ఒక పించ్ సాల్ట్ కూడా యాడ్ చేశానండి, టేస్టీగా ఉండడం కోసం. బెల్లం మెల్ట్ అవుతున్నప్పుడే ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. టేస్టీగా ఉండడం కోసం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. పాకం తీగ పాకం కాదండి, తీగ పాకం నెక్స్ట్ స్టేజ్. అంటే అది ముదురు కాదు, తీగ పాకం కాదండి. అప్పుడు ఆపుకోవాలి. మనకి జిగురుగా చేతులు కతుకుతూ ఉన్నప్పుడు ఆపకూడదండి. ఇలా తీగ వచ్చేటప్పుడు ఆపకూడదండి. ఇంకొంచెం ముదిరిన తర్వాత ఇప్పుడు చూసారా, ఇదిగో ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఆపాలి, అప్పుడు చేతులకు అంటుకోదు. పప్పు చెక్క చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఉండాలి. ఇప్పుడు మనం పల్లీలు యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, అట్లా మరీ ఉండగట్టి టంగ్ అనకూడదండి. ఇట్లా ఉంటేనే పప్పు చెక్క. మనకి చిన్నప్పుడు పాత ఇనుప సామాన్లు వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదండి, ఇప్పట్లాగా పప్పు చెక్క ఇచ్చేవాళ్ళు కదా. ఆ పప్పు చెక్క ఎంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఉండాలండి మనకు పప్పు చెక్క అంటే. ఇప్పుడు టంగ్ మన మోగేలాగా క్రిస్పీగా క్రంచీగా చేస్తున్నారు. నాకైతే ఇలానే ఇష్టం అండి. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీలు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు పల్లీలు పోస్తూ కలుపుకోవాలండి. ఇవి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని మనం మంచిగా మిక్స్ చేసిన పల్లీలు, ఆ బెల్లం పేస్ట్ అంతా, పాకం అంతా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ ప్లేట్లోకి వేసుకోవాలి. అప్పుడు ఈజీగా పప్పు చెక్క వస్తుంది. చేసుకోవాలండి. మంచిగా మిక్స్ అయిన పప్పు చెక్క మొత్తాన్ని ఈ ప్లేట్లోకి వేసుకొని మంచిగా ఆరనివ్వాలి, చల్లారనివ్వాలి. ప్లేట్లోకి ఇట్లా పరుచుకుని ఆరనివ్వాలండి. చల్లారిన తర్వాత మన పప్పు చెక్క చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుంది. అప్పుడు చూద్దాం, కొంచెంసేపు చల్లారనిచ్చి చూద్దాం. చూసారు కదా, ప్లేట్లోకి ఎట్లా సర్వ్ చేసుకున్నామో ఇట్లా చెక్కని పరుచుకోవాలి. తర్వాత చెక్క ఇట్లా లేపితే ఊరికనే వచ్చేస్తుంది ఆ చల్లారిన తర్వాత. లాస్ట్లో మన పాన్కి అంటుకుపోయి ఉంటుంది కదండి, అది జస్ట్ కొంచెం స్టవ్ మీద సిమ్లో పెట్టేసి వేడి చేస్తే ఇట్లా మొత్తం తీసుకోవచ్చండి, ఏం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు దీన్ని కూడా ఆ ప్లేట్లోనే వేసుకోవచ్చు. ఇట్లా దగ్గరకు తీసేసుకుని 1 అవర్ పైనే పట్టింది, ఎందుకంటే థిక్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్లోకి ఇట్లా బోర్లించేసి, ప్లేటు ఏదైనా బరువు పెట్టైనా లేకపోతే చేతితోనైనా ఇలా తట్టుకోవాలండి. ఇట్లా గట్టిగా తడితే ఈజీగా ఊడుస్తుంది మనకి. అట్లా తడితే ఇట్లా ఊడిపోయి వేరే ప్లేట్లో పడిపోయిందండి. చూసారు కదా, మన పప్పు చెక్క రెడీ అయిపోయింది.
మనం ఇప్పుడు దీన్ని తుంపేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా ఇట్లా తుంపేసుకొని ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. చాలా చాలా యమ్మీ అండ్ టేస్టీ మన పప్పు చెక్క రెడీ అయిపోయిందండి. మీరు కూడా నచ్చితే కనుక మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.